నమస్తే పీపుల్. నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే చాలా నర్వస్ అనిపిస్తుంది. ఎందుకంటే నా వీడియోస్లో కామెంట్స్ చూసిన 100-200 కామెంట్స్, నా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చూసిన ఆల్రెడీ ఒక 100 నుంచి ఒక 200 దాకా మెసేజెస్. ప్రతి ఒక్క మెసేజెస్ ఏంటంటే, అన్న నా వీసా ఇంకా ప్రాసెస్లోనే ఉంది, అన్న హిందూస్కి వీసా ఇస్తున్నారా లేదా, నా వీసా రిజెక్ట్ అయింది, ప్రైవేట్ హాస్పిటల్లో నేను చెకప్ చేసుకునేటప్పుడు నా మెడికల్ హెల్త్ ఎక్స్రే అంతా బాగానే ఉంది, బట్ క్యూబీసీలో చేసుకున్నప్పుడు రిజెక్ట్ అయిందన్న అని చెప్పేసి చాలా క్వశ్చన్స్, చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్. అండ్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు ఏ గవర్నమెంట్ వెబ్సైట్లో చూసినా దొరకవు, అండ్ ఏ గవర్నమెంట్ అఫీషియల్ కూడా మీకు చెప్పరు, ఇండియన్ వాళ్ళు చెప్పరు అండ్ ఇక్కడ వాళ్ళు కూడా చెప్పరు. దానివల్ల ఏంటంటే చాలామంది అక్కడే ఆగిపోయారు అన్నట్టు. టైమ్ ఈజ్ మనీ, మనీ ఈజ్ టైం. అండ్ చాలామంది ఇప్పుడు వితౌట్ జాబ్స్ ఇండియాలో ఖతర్కి రావాలని చెప్పేసి చాలా మంత్స్ నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను కామెంట్స్ చూస్తున్నప్పుడు కూడా చాలామంది సేమ్ పీపుల్ ప్రతిసారి అదే కామెంట్ నాకు గుర్తుంది, వాళ్ళు గుర్తున్నారు అండ్ ఆ కామెంట్స్ ఇంకా గుర్తున్నాయి. బట్ మీకు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్, అంటే మీ వీసా ఎందుకు రిజెక్ట్ అయింది దాన్ని కంప్లీట్గా అనలైజ్ చేసి తెలుసుకొని చెప్పేంత టైం నా దగ్గర లేదు. అండ్ అలాంటి ఆ గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్ పీపుల్ కూడా నాకు టచ్లో లేరు. కాబట్టి మీ యొక్క ప్రతి ఒక్క వీసా రిజెక్షన్ ఆ రీజన్ ఏదో చెప్పాలంటే నాకు చాలా డిఫికల్ట్. అండ్ నేను చాలామంది పిఆర్ఓ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, వీళ్ళే ఈ పీపుల్ ఏం చేస్తారంటే కంపెనీస్ వీసాస్ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి అప్లై చేసి వాళ్ళ ప్రాసెస్ అనేది చూస్తారు అన్నట్టు. చాలామంది నేను కన్సల్ట్ అయ్యి వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఏమంటారంటే డిఫికల్ట్ టు సే, అసలు మాకు అర్థం కావట్లేదు ఎందుకు వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయో. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే మా కంపెనీ దగ్గర ఇండియన్స్కి స్పాన్సర్ చేయాల్సిన వీసాస్ ఉన్నాయి, మేము కొనుక్కున్నాము, అయినా కూడా కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి. అంటే ఇది కంప్లీట్గా ఇక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అప్రూవ్ కానీ రిజెక్ట్ కానీ. అండ్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. మీ కంపెనీ పెద్ద కంపెనీ, మీ రెప్యూటెడ్ కంపెనీ, అండ్ మీ కంపెనీ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఈ గవర్నమెంట్ దగ్గర మేబీ అప్రూవ్ చేయవచ్చు. అండ్ చాలామంది ఇప్పుడు వీసాస్ మీద వస్తులు, చిన్న కంపెనీ మీద వస్తులు, పెద్ద కంపెనీ మీద వస్తులు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ఆ కంపెనీ చేసే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉండి కొంచెం రికమెండేషన్స్ పెట్టి అలాంటి సిచ్యువేషన్లో వీసాస్ అనేది అప్రూవ్ అవుతున్నాయి. అప్రూవ్ అవ్వట్లేదని కాదు, కానీ ఇంతకుముందు 100% ఉండే మన ఇష్యూ రేషియో ఇప్పుడు వచ్చేసి 5% పడిపోయింది. అంటే మీరు అర్థం చేసుకోండి. చెప్పాలంటే చాలా అసలు ఏం చెప్పాలో కూడా డిఫికల్ట్ ఉన్న సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. అండ్ నేను ఏం సజెస్ట్ చేస్తున్నానంటే మీరు టైం వేస్ట్ చేసుకోకండి. అసలు టైం ఇస్ మనీ. మీరు ఈ టైం వేస్ట్ చేసుకొని మీ యొక్క కంప్లీట్ ఫోకస్ ఈ దేశం మీద పెట్టేసి అసలు వేరే ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా ఉంటే మాత్రం అది నిజంగా తప్పు. ఇప్పటికీ 1 year అవుతుంది, మోర్ దెన్ 1 year అవుతుంది, అండ్ ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ అనేది అలానే ఉంది. సో నేనేం చెప్తున్నానంటే దయచేసి ఈ ఖత్తర్ యొక్క ప్రాసెస్ పెట్టండి, దాన్ని ఉంచండి. దాంతోపాటు మీరు వేరే గల్ఫ్ కంట్రీస్కి ట్రై చేయండి. అంటే ఇది ఒక్క దేశమే కాదు, మంచి జీతాలు ఇచ్చేటి ఇంకా మంచి దేశాలు కూడా ఉన్నాయి అండ్ మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. సో తెలియదు మీ లక్ ఎలా ఉందో, వేరే కంట్రీస్ కూడా మీరు ఖచ్చితంగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. అంటే చెప్పడం ఈజీయే, ఎవడైనా చెప్తాడు, ఇట్లా వీడియోస్ పెట్టి ఎవడైనా చెప్తాడు. బట్ నాకు తెలుసు మనీ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, ఏజెంట్స్కి మీరు మనీ ఇచ్చేసే ఉంటారు. సో నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకోగలను. బట్ మీరు మాత్రం ఈ దేశం మీద ఆశలు పెట్టుకొని మాత్రం మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. మీకు ఫ్యామిలీస్ ఉంటారు, మీకు మనీ ఇష్యూస్ ఉంటాయి. సో అందుకోసమే కష్టపడి అయినా వేరే ఒక దేశానికి అప్లై అనే ప్రాసెస్ స్టార్ట్ చేసి పెట్టుకోండి. నాకు తెలిసి వేరే దేశాలతో అయితే మన ఇండియాకి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. యూఏకి అయితే మన ఈ దుబాయ్, అబుదాబి, షార్జా, రసల్ఖైమా, ఈ యూఏ దేశం అయితే కంప్లీట్గా మన పాకిస్తానీ వీసాస్ అయితే బ్యాన్ చేసింది. ఈ పాకిస్తానీ వాళ్ళు వస్తున్నారు అండ్ ఇక్కడ భిక్షం అడుగుతుళ్ళు, మా యొక్క రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా పాకిస్తాన్ గవర్నమెంట్కి చెప్పినా కూడా మళ్ళీ అదే రావడం, ఇక్కడ మళ్ళీ భిక్షం అడగడం. అందుకే ఇప్పుడైతే కంప్లీట్గా పాకిస్తానీ వాళ్ళకి వీసాస్ అనేది ఇవ్వట్లేదు, టూరిస్ట్గా ఇవ్వట్లేదు, ఎంప్లాయ్మెంట్ కూడా పాకిస్తానీ వాళ్ళకి వీసాస్ అయితే తీసేసింది అన్నట్టు. మన ఇండియాకి అయితే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. అండ్ అలానే మన వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఇక్కడ అలాంటి పనులు అయితే ఏమీ చేయట్లేదు. ఇక్కడైతే ఇప్పటి వరకు నేను అలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ చూడలేదు. మన ఇండియన్స్కి రెప్యుటేషన్ బాగానే ఉంది. ఇండియన్ ట్రాన్స్ఫర్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మన ఇండియన్స్కి ఇప్పటి వరకు అయితే. చాలామందికి నేను కన్సల్ట్ అయ్యాను, సో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. కొంచెం డిలే అయింది, అంటే ప్రైవేట్ కంపెనీ నుంచి ఇక్కడ సెమీ గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి అన్నట్టు ఖత్తర్లో.
ఆ సెమీ గవర్నమెంట్ కంపెనీస్కి మూవ్ అయ్యేటప్పుడు కొంచెం టైం డిలే అయితే నేను చూశాను చాలా మందిని కలిసి. అండ్ ప్రైవేట్ టు నార్మల్ ప్రైవేట్ కంపెనీ మూవ్ అయ్యేటప్పుడు అయితే అలాంటి టైం ప్రాసెస్ అయితే చాలా ఈజీ అయినా ఉంది, తొందరగానే అయిపోయింది. సో ఇది ఒక చిన్న పాయింట్. సో గుర్తుపెట్టుకోండి, వేరే కంట్రీస్కి మీరు ట్రై చేస్తూనే ఉండండి. అండ్ దాంతోపాటు ఖత్తర్ కూడా ట్రై చేస్తూనే ఉండండి. అండ్ ఓన్లీ ఖత్తర్ మీద మాత్రం హోస్ట్ పెట్టుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.